For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. దిస్ ఈస్ పద్మావతి. ఈరోజు మనతో పాటు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. అండ్ ఆయన మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. ఆయనతో మాట్లాడి అసలు ఏది బెటర్ అంటారు, ఏవేవి తీసుకోవడం వల్ల మన మనీ ఇంకొంచెం సెక్యూర్గా ఉంటుందంటారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్తి వీడియో చూసేసేయండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్, నా చిన్నతనంలో కూడా కొన్ని చోట్ల విన్నాను, లైక్ ఒక ఎల్ఐసి కంపెనీస్ కానీ ఇలాగ ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ బోర్డు తిప్పేశారు అని అంటారు. మరి ఇలాంటివి ఉన్న టైంలో కూడాను ఇప్పుడు కూడా అలాంటి ఏమైనా వస్తాయేమో అన్న అపోహలు కూడా చాలా మందిలో ఉంటూ ఉంటాయి. ఒకవేళ ఒక దగ్గర ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేద్దాం అన్నా కూడాను, ఒకవేళ మళ్ళీ వీళ్ళు కూడా వాళ్ళలా చేస్తే ఎలా, అప్పుడు మా పరిస్థితి ఏంటి అని చాలా మందికి డౌట్స్ ఉంటూనే ఉంటాయి. మరి ఇలాంటప్పుడు ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్ట్మెంటర్స్కి మీరు ఇచ్చే గ్యారంటీ ఏంటి, వాళ్ళకి ఏం చెప్తారు అసలు? యాక్చువల్గా ఇండియన్ మార్కెట్స్లో చాలా చేంజెస్ జరిగినాయి ఆఫ్టర్ ఇండిపెండెన్స్. 1996 తర్వాత నుంచి గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా అయిన తర్వాత కూడా చాలా చేంజెస్ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన క్రమంలో మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్ మార్కెట్ని కానీ కంట్రోల్ చేసే సెబీలో చాలా స్ట్రిక్ట్గా రూల్స్ ఫామ్ చేశారు. అవి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉన్నారు. మన 40 years ఇండస్ట్రీలో కూడా సెబీలో ఎలాంటి అంటే మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ వాల్యూస్లో అప్ అండ్ డౌన్ అయిందేమో కానీ ఇన్వెస్టర్కి ఆ రోజు కనపడుతున్న వాల్యూ ఎక్కడికి పోలేదు. ఇది ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఆన్సర్. ప్లస్ స్కామ్స్ అంటే వాడు ఏదో గోల్మాల్ చేశాడు వెళ్ళిపోయాడు అన్న సిచ్యువేషన్ అయితే ఇండియన్ స్టాక్ మార్కెట్లో కానీ ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్లో పర్టికులర్గా ఇంతవరకు జరగలేదు. ఎందుకు ఆ విషయం చెప్తున్నామంటే, రీసెంట్ టైమ్స్ రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ అని ఉండేది. రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ అనేది రిలయన్స్ అనిల్ దగ్గర ఉండేది, అనిల్ అంబానీ దగ్గర ఉండేది. అనిల్ అంబానీ దగ్గర ఉన్న బిజినెసెస్ అన్నీ కూడా మైనస్లోకి వెళ్ళిపోతున్న సందర్భంలో సెబీ ఇంటర్ఫియర్ అయ్యి అనిల్ అంబానీ దగ్గర నుంచి నిప్పాన్కి మనీని అంతా ట్రాన్స్ఫర్ చేసి మేనేజ్మెంట్ని మార్చారు. అంటే ఆ రైట్ కూడా సెబీకి ఉంది. ఈ పర్టికులర్ పర్సన్ దగ్గర, ఈ పర్టికులర్ మేనేజ్మెంట్ దగ్గర ఈ అసెట్ ఉండొచ్చా లేదా అనేది కూడా మన సెబీ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ పూర్తిగా అబ్జర్వ్ చేస్తూనే ఉంటాయి. అలాంటి ఇబ్బందులు ఏం లేవు. ఇంకా మీరు ఇంకొక ఉదాహరణ తీసుకోవాలంటే సహారాకి మ్యూచువల్ ఫండ్ ఉంది, సహారా ఫైనాన్స్ ఉంది. సహారా ఫైనాన్స్ లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళందరూ మనీ కూడా ఇవాళ ఎక్కడుందో ఎవరికి తెలియదు. కానీ సహారా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్ సింగిల్ రూపీ కూడా ఎక్కడికి వెళ్ళలేదు. వాళ్ళు కావాలనుకున్నదని వాళ్ళు వాల్యూని విత్డ్రా చేసుకున్నారు. ఇది మ్యూచువల్ ఫండ్లో ఉన్న బ్యూటీ. ఎట్లాంటి లాస్ట్ 40 yearsగా ఎలాంటి స్కామ్ లేదు. నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఎలాంటి స్కామ్స్ జరగడానికి ఆస్కారం లేని విధంగా ఈ ఫ్రేమ్వర్క్ ఉంది. ఎందుకంటే సపోజ్ మీ దగ్గర ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ దగ్గర దగ్గర 15 lakhs crores కంటే ఎక్కువ వేయమని ఉంటుంది. ఇవాళ నెంబర్ 1 పొజిషన్లో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఉంది. కానీ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ దగ్గర 15 lakhs crores కంటే ఎక్కువ వేయమన్నా కానీ సింగిల్ రూపీ కూడా వాళ్ళ అకౌంట్లో ఉండదు. కస్టోడియన్ అనే లైసెన్సింగ్ ఏజెన్సీస్ ఉంటాయి. పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ బ్యాంకర్స్ కానీ ఇండియాలో ఉన్న బ్యాంకర్స్ కానీ వాళ్ళందరూ ఉంటారు. ఆ కస్టోడియన్ దగ్గర మనీని హోల్డ్ చేస్తారు. కస్టోడియన్ కూడా ఒక గైడ్లైన్స్ ఫామ్ చేసింది. ఎవరైతే సెక్యూరిటీ సిస్టమ్ ఉందో, కస్టోడియన్ అంటే సెక్యూరిటీ ఒక రకంగా, ఆ సెక్యూరిటీ కూడా ఈ మనీని ఏ పర్పస్కి అయితే నువ్వు వాడాలో ఆ పర్పస్కి మాత్రమే అతను చెప్తే నువ్వు ఇవ్వాలి. కానీ వేరే ఎస్బీఐ వాళ్ళు చెప్పారు కదా ఎక్కడికి పడితే శ్రీనివాస్ రెడ్డికి లేకపోతే ఎక్స్ పర్సన్కి వై పర్సన్కి అంటే ట్రాన్స్ఫర్ చేయడానికి లేదు. చేస్తే ఈ కస్టోడియన్ లైసెన్స్ పోతుంది. కస్టోడియన్ లైసెన్స్ పోతే వాళ్ళకి హ్యూజ్ లాస్ ఉంటుంది మార్కెట్లో. అందుకని సెక్యూరిటీ సిస్టమ్ అనేది 100% ఉంది. ఎలాంటి ఇబ్బంది లేదు మ్యూచువల్ ఫండ్లో. మీరు కూడా ఇంకా ఇలాంటివి ఏమైనా చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో అసలు మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ టుడే దిస్ వీడియో గైస్, ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నేను ట్రై చేస్తూనే ఉంటాను. సెలవు.